హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ముందు వీడియోలో యాపిల్ iOS 18.1 ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ ఏంటి అనే విషయాల్ని మీకు నేను చెప్పాను. అందులోనే యాపిల్ iOS 18.1 ద్వారా మనకి మన ఐఫోన్లోకి వచ్చినటువంటి ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఫోన్లో, అవి మనకి ఎటువంటి అద్భుతాలను సృష్టిస్తాయి అనే విషయాన్ని కూడా మనం సెపరేట్ వీడియోస్తో చర్చించుకుందాం అనుకున్నాం కదా. మనం ఈ వీడియోలో యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చినటువంటి అద్భుతాలు ఏమున్నాయి, వాటిని మనం నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మీకు ఫోన్లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అందుబాటులోకి రావాలి అంటే ఖచ్చితంగా iOS 18.1 అప్డేట్ చేసుకుని ఉండాలి. అది కూడా ప్రస్తుతం వరకు ఇండియాలో యాపిల్ ఇంటెలిజెన్స్ కేవలం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వర్షన్స్, అలాగే అన్ని వర్షన్స్ యాపిల్ ఐఫోన్ 6లోనూ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన ఐఫోన్లో ఎవరైతే ఈ ఎలిజిబుల్ ఫోన్స్ వాడుతున్నారో ఆ ఫోన్లో మీరు iOS 18.1 అప్డేట్ చేసుకున్న వెంటనే మీకు అవి యాక్టివేట్ అయిపోవు. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీరు మీ ఫోన్లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ని మీరు ఎంటర్టైన్ చేయాలనుకుంటే కంపల్సరీగా మనకి కీబోర్డు మన ఫోన్ లాంగ్వేజ్ యూఎస్ ఇంగ్లీష్లో ఉండాలి. యూఎస్ ఇంగ్లీష్లో కనుక మీ ఫోన్ లేకపోతే ఇండియన్ ఇంగ్లీష్లో కనుక పెట్టుంటే కనుక మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ని ఎంజాయ్ చేయడానికి వీలుండదు. ఆ యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి మీకు వీలుండదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ జాయిన్ ద యాపిల్ ఇంటెలిజెన్స్ వెయిట్ లిస్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మన ఫోన్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉందో, మన ఫోన్ సెట్టింగ్స్ కూడా ఎలిజిబుల్ మోడ్లో ఉన్నాయో అప్పుడే ఆ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, లాంగ్వేజ్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్లో మనం పెట్టుకున్నాం. మ్యాక్సిమం మనం ఏంటంటే ఇండియన్ వేరియంట్స్లో ఇంగ్లీష్ ఇండియా అని చెప్పేసి పెట్టుకుంటాం. లాంగ్వేజ్ కూడా కీబోర్డ్ కూడా ఇంగ్లీష్ ఇండియా అనే పెట్టుకుంటాం. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ యూఎస్ స్టాండర్డ్లోను, ఫోన్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ యూఎస్ స్టాండర్డ్లో ఉంటేనే, ఆ మోడ్లో ఉంటేనే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మనకి ఎనేబుల్ అవుతుందన్నమాట. పక్కనే విండోలో చూపించాను కదా, ఇంగ్లీష్ ఇండియాలో సెటప్ చేసుకున్నప్పుడు అక్కడ మనకి జాయిన్ ద యాపిల్ ఇంటెలిజెన్స్ వెయిట్ లిస్ట్ అనేటువంటి ఆప్షన్ మనకు కనిపించలేదు. ఎప్పుడైతే మన ఫోన్ని యునైటెడ్ స్టేట్స్ లాంగ్వేజ్లోకి సిరి లాంగ్వేజ్ని మన ఫోన్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్లోకి మార్చుకున్నామో అప్పుడే మనకి ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ముందుగా మనం ఏం చేయాలంటే, మనం ఐఫోన్ 15 ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ, లేదా ఏ వేరియంట్ అయినా ఐఫోన్ 16 ఏ వేరియంట్ అయినా కానీ అందులో మనం 18.1 బీటాని అప్డేట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు ఆప్షను సెట్టింగ్స్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇదివరకు సిరి అని ఉండేది, ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అనేటువంటి ఆప్షన్ కింద మార్చారు ఈ 18.1లో. అక్కడ మనం దాని మీద ట్యాప్ చేస్తే యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరిలో ఫస్ట్లోనే కొంచెం కింద జాయిన్ ద యాపిల్ ఇంటెలిజెన్స్ వెయిట్ లిస్ట్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. అందులో మనం ఆ జాయిన్ ఇంటెలిజెన్స్ వెయిట్ లిస్ట్లో మనం ట్యాప్ చేసిన వెంటనే మనకి జాయిన్ వెయిట్ లిస్ట్ అనే దాని మీద కొంచెం దానికి సంబంధించిన కొంత డిస్క్రిప్షను, మనం దాని నియమ నిబంధనలతో కొన్ని డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ వెయిట్ లిస్ట్ అని చెప్పేసి మనం ట్యాప్ చేసిన వెంటనే మనం ఈ జాయిన్డ్ వెయిట్ లిస్ట్ అని చెప్పేసి యాపిల్ ఇంటెలిజెన్స్ జాయిన్డ్ వెయిట్ లిస్ట్ అంటే మనం వెయిట్ లిస్ట్లో ఉన్నాం అనమాట. ఒక్కొక్క ఫోన్కి మనం ఎవరైతే ఈ ఆప్షన్ రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాంలోకి అడ్మిషన్ లభిస్తుంది. ఎంట్రీ చేస్తారు, అప్పుడు మన ఫోన్లోకి ఆ యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే జాయిన్డ్ వెయిట్ లిస్ట్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. కింద యాపిల్ ఇంటెలిజెన్స్ ఈజ్ డౌన్లోడింగ్ సమ్ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి ఫీచర్స్ మే బీ అన్అవైలబుల్ అంటిల్ డౌన్లోడ్ ఈజ్ కంప్లీట్. అంటే ఏంటంటే మనం వెయిట్ లిస్ట్లోకి జాయిన్ అయిపోయిన వెంటనే జాయిన్ వెయిట్ లిస్ట్ అన్న వెంటనే మన కంప్యూటర్లోకి ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఏమి వచ్చేసారు, అవి డౌన్లోడ్ అవుతున్నాయి. డౌన్లోడ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. అది ఎంతసేపు పడుతుంది అనేటువంటిది నేను మీకు చెప్పాను కదా. మనం వెయిట్ లిస్ట్లోకి జాయినింగ్ ఆప్షన్ ఇచ్చిన దగ్గర నుంచి మనం దాంట్లో మన ఫీచర్స్ మన ఫోన్లోకి ఎనేబుల్ అయ్యే నాటికి ఎంత టైం పడుతుందో కూడా నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. అవి డౌన్లోడ్ అయ్యేదాకా, ఫీచర్స్ అన్నీ డౌన్లోడ్ అయ్యేదాకా కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సుమారు ఒక 15 నిమిషాల తేడాలో మనకి ఈ యాపిల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, రెడీ ఫర్ యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి మనకి కన్ఫర్మేషన్తో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యి మనకి మెసేజ్ వచ్చింది. న్యూ వేస్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, ద స్టార్ట్ ఆఫ్ న్యూ ఎరా ఫర్ సిరి,
బిల్ట్ ఫర్ ప్రైవసీ, ఇలాగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడంతో పాటు కంటిన్యూ అని కొట్టి సమ్మరైజ్ ఆల్ నోటిఫికేషన్ ప్రివ్యూస్ అని చెప్పేసి మనం ఇట్లాగా ఈ సిరి ద్వారా మనకు అందించేటువంటి ఫీచర్స్ యొక్క చిన్న టూర్ మనకి ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం సిరిని కూడా యాపిల్ ఇంటెలిజెన్సీతో ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి యాపిల్ ఇంటెలిజెన్సీతో ప్రధానంగా సిరిని ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి సిరికి సంబంధించిన ఫీచర్స్ని మనకి అది పరిచయం చేస్తూ ఇప్పుడు మన ఫోన్లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ బ్రౌజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఈరోజు మనం ఏంటంటే కాల్ రికార్డింగ్లో మనం రికార్డ్ చేసుకుంటున్న కాల్ని ఏ విధంగా ట్రాన్స్క్రిప్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనం ఈమెయిల్స్ పంపుకున్నప్పుడు కానీ, లేదంటే మనం ఏదైనా డ్రాఫ్ట్ తయారు చేసుకుని ఎవరికైనా లెటర్స్ పంపాలనుకున్నప్పుడు కానీ, లేదు అంటే మనం కాల్ రికార్డ్ చేసుకుని కాల్ని ట్రాన్స్క్రిప్ట్ చేసుకున్నటువంటి టెక్స్ట్ని కానీ ప్రూఫ్ రీడ్ చేసుకోవడం కానీ, గ్రామటికల్గా మార్చుకోవడం కానీ, సమ్మరైజ్ చేసుకోవడం కానీ, కీ పాయింట్స్ని హైలైట్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాటిని ఆటోమేటిక్గా మనకి ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ చేసి పెడుతుంది. ఆ ఫీచర్స్ ఏ విధంగా వర్క్ అవుతాయో మనం ఈ వీడియోలో ఫర్దర్గా చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్లో సిరి ఎనేబుల్ అయిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ ఫోను లోపల సిరి ప్రోగ్రామ్ సంబంధించినటువంటి మన ప్రోమోని అందజేస్తుంది. దీన్ని మనం ప్రస్తుతం క్యాన్సిల్ చేసేసి ఇక్కడ మన సెట్టింగ్స్లో యాపిల్ అండ్ సిరిలో మనకి ఇందాక యాపిల్ ఇంటెలిజెన్స్ ఆన్, ఇక్కడ మనం ఏముంది వెయిట్ లిస్టెడ్ అని చెప్పేసి మనకు కనిపించింది ఇంతకుముందు. ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మనకి మన ఫోన్లో యాపిల్ ఐఫోన్ 15 Pro ఫోన్లో సిద్ధంగా ఉంది. దాన్ని మనం బ్రౌజ్ చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే మనం ఏదైనా సరే మనం ఒక నోట్ కానీ ఒక మెయిల్ కానీ ఏదైనా ఒక కంపోజ్ చేసినప్పుడు ఆ కంపోజ్ చేసిన దాన్ని మనం ట్రాన్స్క్రిప్ట్ చేసుకోవాలి. ఆ కంపోజ్ చేసిన దాన్ని మనం ప్రూఫ్ రీడ్ చేసుకోవాల్సిన అవసరం ఎలాగైనా ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద కాన్ఫరెన్స్కి మీరు ఒక లెటర్ని కంపోజ్ చేసినప్పుడు అందులో గ్రామర్ మిస్టేక్స్ ఉండొచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. అలాగ మన పరిజ్ఞానానికి సంబంధించినంత వరకు మనం రాసి పంపుతాం. కానీ దాన్ని ఒక ప్రొఫెషనల్ మోడ్లో రాసి దాన్ని మనం ఫార్వర్డ్ చేయాలి అంటే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఐఫోన్లో సాధ్యమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టెక్స్ట్ నేను ఇక్కడ యాపిల్ నోట్స్ యాప్లో మళ్ళీ ముందు నుంచి నేను వస్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ యాపిల్ నోట్స్ని మనం యాపిల్ నోట్స్కి ఈ మనం కాల్ రికార్డ్ చేసుకుని దాన్ని ట్రాన్స్క్రిప్ట్ చేసుకునేటువంటి ఫ్యూచర్ అంతా కూడా యాపిల్ నోట్స్కి అనుసంధానించబడింది. మన ఐఫోన్లో ఉన్నటువంటి నోట్స్ యాప్కి అనుసంధానించబడింది. మనం ఈ నోట్స్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ క్లౌడ్లో నేను కొన్ని రికార్డింగ్స్ ఆల్రెడీ నేను టెక్స్ట్ కంపోజింగ్స్ చేశాను. ఆ టెక్స్ట్ కంపోజింగ్స్ చేసింది నేను ఒక టెక్స్ట్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ దీంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ని నేను కొంత సెలెక్ట్ చేస్తే ఈ టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ రైటింగ్ ఆప్షన్స్ అనేటువంటివి ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ప్రూఫ్ రీడ్ అని రీరైట్ అని 2 ఆప్షన్స్ వచ్చాయి. ఈ ప్రూఫ్ రీడ్ మనం ట్యాప్ చేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి గ్రామర్ మిస్టేక్స్ని కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ని కానీ అది కరెక్ట్ చేసి ఆ వర్డ్ని మనకి ఆ పారాగ్రాఫ్ని మనకి ప్రూఫ్ రీడ్ చేసి పెడుతుంది. అందులో గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా లేదంటే మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా అది కరెక్ట్ చేస్తుంది అనమాట. తర్వాత మనకి మళ్ళీ ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఈ ప్రూఫ్ రీడింగ్ ఏర్పాట్లు ఈ ప్రూఫ్ రీడింగ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ చూసారు కదా, రీరైట్ ఒకటి ఉంది, ప్రూఫ్ రీడ్ చేసాము, రీరైట్ ఉంది. ఈ పక్కన యాపిల్ ఇంటెలిజెన్స్ లోగో అనేటువంటిది ఎప్పుడైతే మనకు కనిపించిందో అప్పుడు మాత్రమే మనకి ఈ డాక్యుమెంట్లో యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఫీచర్స్ ఎనేబుల్ అయ్యాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ మనం యాపిల్ ఇంటెలిజెన్స్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు ఈ ఐకాన్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఈ ప్రూఫ్ రీడింగ్ ఆప్షన్ ఉంది, రీరైట్ ఆప్షన్ ఉంది. ఫ్రెండ్లీగా ఉండాలి అంటే మనం రాసినటువంటి టెక్స్ట్ యూజర్ ఫ్రెండ్లీగా రీడింగ్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే కూడా అది చూసారు కదా, పైనుంచి కింద దాకా దాన్ని ఒకసారి దాన్ని అనలైజ్ చేసుకునే టెక్స్ట్ని అది మనకి యూజర్ ఫ్రెండ్లీ లాగా అంటే అందరూ అర్థమయ్యేటువంటి ఇంగ్లీష్లోకి అది మార్చి మనకి చూపించింది. దాన్ని మళ్ళీ మనం ఒరిజినల్ ఎలా ఉందో కూడా ఒకసారి ఒరిజినల్ మీద మనం క్లిక్ చేసి చూడొచ్చు. తర్వాత ఇందులో ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. రీరైట్ ఆప్షన్ ఉంది. అంటే మనం రాసినటువంటి ఇంగ్లీష్ మీద మనకి అంత సాటిస్ఫై అవ్వలేదనుకోండి, దాన్ని రీరైట్ చేస్తుంది అనమాట. అంటే వరల్డ్ స్టాండర్డ్ లాంగ్వేజ్లోకి యునైటెడ్ స్టేట్స్ స్టాండర్డ్లోకి ప్రస్తుతం ఇది రాస్తుంది. ఎందుకంటే యూఎస్ స్టాండర్డ్లోనే ప్రస్తుతం ఇది ప్రయోగాత్మకంగా నడుస్తుంది. ఇంకా మన అన్ని రీజన్స్లోకి ఆ రీజన్ స్టాండర్డ్స్లోకి ఇది ఎక్స్పాండ్ అవ్వాల్సింది. ఇప్పుడు మనం ఈ రీరైట్ చేసామంటే ఒక వరల్డ్ స్టాండర్డ్ లాంగ్వేజ్లోకి అదంతా కూడా చూసారు కదా, పైనుంచి అది ఒకసారి అది చెక్ చేసుకుని అది ఒక వరల్డ్ స్టాండర్డ్స్ లాంగ్వేజ్లోకి ఆ ఇంగ్లీష్ ఆ పారాగ్రాఫ్ను మార్చి మనకి ఇచ్చిందనమాట.
మళ్ళీ మనం దాన్ని ఏది చేసిందని చూసుకోవాలంటే ఒరిజినల్లోకి వెళ్ళి చూసుకుంటే ఆ ఒరిజినల్గా మనం ఉన్న డాక్యుమెంట్ ఏంటి, అది రీరైట్ చేసింది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మరోసారి మనం యాపిల్ ఇంటెలిజెన్స్ ఐకాన్ మీద పెట్టినప్పుడు, మరోసారి మనం ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ మనకు ఆప్షన్స్ వచ్చాయి. ప్రూఫ్ రీడ్ చేసాము, రీరైట్ కూడా చూసాము, ఫ్రెండ్లీగా ఏ విధంగా రాయాలో చూసాము. ఇప్పుడు ప్రొఫెషనల్ మూడ్లో, ప్రొఫెషనల్ వేలో మనం రాసినటువంటి టెక్స్ట్ని మార్చాలి అంటే కనుక ఈ ప్రొఫెషనల్ అని మనం చెక్ చేసి ట్యాప్ చేస్తే అది ఒక ప్రొఫెషనల్గా, వరల్డ్ స్టాండర్డ్ ప్రొఫెషనల్గా పెద్ద పెద్ద కంపెనీలకి, పెద్ద పెద్దటువంటి ఆర్గనైజేషన్స్లో మనం దాన్ని ఫోకస్ చేసుకునే విధంగా దాన్ని ఒక ప్రొఫెషనల్ మోడ్లోకి మార్చి ఆ పారాగ్రాఫ్ని లేదంటే ఆ డాక్యుమెంట్, మనం ఏదైతే ఒక డాక్యుమెంట్ తయారు చేసుకుంటామో ఆ డాక్యుమెంట్ని ప్రొఫెషనల్ మోడ్లోకి మార్చి మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది. ఒకవేళ దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు, లేదంటే అలా డన్ అంటే సేవ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఒరిజినల్ మోడ్లోకి, అంటే అది నచ్చలేదంటే మనం మళ్ళీ ఒరిజినల్ మోడ్లోకి మనం వచ్చేయచ్చు అనమాట. ఈ విధంగా యాపిల్ ఇంటెలిజెన్స్లో ఏదైనా ఒక టెక్స్ట్ని, ఏదైనా ఒక మ్యాటర్ని, అది ఎంత పెద్ద మ్యాటర్ అయినా అవ్వచ్చు, దాన్ని మనం ఒక ప్రొఫెషనల్ మోడ్లో రాసుకోవాలన్నా, ప్రూఫ్ రీడ్ చేసుకోవాలన్నా, అది మనకు సరైనటువంటి పద్ధతిలో రాసి ఉండకపోతే దాన్ని రీరైట్ చేయాలన్నా, దాన్ని మళ్ళీ మనం ఫ్రెండ్లీ మోడ్లో, అంటే హై స్టాండర్డ్ లాంగ్వేజ్ కాకుండా ఫ్రెండ్లీ స్టాండర్డ్ లాంగ్వేజ్లో దాన్ని మార్చుకోవాలన్నా, అలాగే దాన్ని మళ్ళీ మనం సమ్మరైజ్ చేసుకోవచ్చు. మనం ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ అంతా చెక్ చేసాము, సెలెక్ట్ చేసాము, ఆ పారాగ్రాఫ్లో బ్రీఫ్స్ని మనం తీసుకుని ఒక సమ్మరైజ్ చేసుకుని చిన్న చిన్న పాయింట్ల కింద చేసుకోవాలి అన్నా సరే, ఇక్కడ మనం కింద ఈ సమ్మరైజ్ అనేటువంటి బటన్ మీద మనం దాన్ని ట్యాప్ చేసినట్లయితే అది దాన్ని సమ్మరైజ్ చేసి ఆ మొత్తం ఆ పారాగ్రాఫ్ ఏంటంటే ఆ లెటర్ యొక్క సమ్మరీ ఏంటంటే దాన్ని సమ్మరైజ్ చేసి మనకి చూపిస్తుంది. అదేవిధంగా మనం దాంట్లో కీ పాయింట్స్ని ఏమైనా సరే మనం హైలైట్ చేసుకోవాలి అనుకుంటే, మనం రాసిన టోటల్ టెక్స్ట్ డాక్యుమెంట్ అన్నింటినీ కూడా చదివేసి దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీ పాయింట్స్ని మనకి ఈ విధంగా పార్లమెంట్ కంపోజిషను, ప్రెసిడెంట్ పవరు, మనం అలా ఒక్కొక్క కీ పాయింట్కి ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ పెట్టి ఆ సబ్ హెడ్డింగ్ ప్రకారం దాని కీ పాయింట్స్ కింద విడదీసి మనకి టెక్స్ట్ని తయారు చేసి మనకి అందజేస్తుంది. అలాగే సమ్మరైజ్ చేసుకోవడము, కీ పాయింట్స్ని మనం అనలైజ్ చేసుకోవడంతో పాటు లిస్టులుగా, అంటే కీ పాయింట్ ముఖ్యమైన పాయింట్లు అన్నింటినీ కూడా ఒక లిస్ట్ రూపంలో మనకి అది ప్రదర్శించేలాగా అలాగ బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఒక లిస్ట్ రూపంలో మనకి అందజేయడానికి కూడా ఈ యాపిల్ ఇంటెలిజెన్సీ ద్వారా మనకి ఒక డ్రాఫ్ట్ని, మనం ఏదైనా ఒక మంచి డ్రాఫ్ట్ చేసుకుని దాని ఒక ప్రొఫెషనల్ మూడ్లో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ, సమ్మరైజ్ చేసుకుంటూ, ఇలా రకరకాల మోడ్స్లో దాన్ని మనం ఆ టెక్స్ట్ కంపోజిషన్ని మనం మార్చుకుని మనం దాన్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇదే విధానాన్ని మనం ఇక్కడ నోట్స్లో మనం అది టైప్ చేసుకుని దాన్ని ఇలా మార్చుకుని మెయిల్లో కాపీ చేసుకుని మెయిల్లోంచి మనం దాన్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా మెయిల్లో కూడా మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మెయిల్లోనే మనం దీన్ని ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఇంకా మనం మరిన్ని ఫ్యూచర్ని బ్రౌజ్ చేయాలి అంటే ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేటువంటిది కూడా మనకి ఇందులో ఒక ఆప్షన్ ఇచ్చారు. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని మనం ఇందులో ఈ సమ్మరైజ్ చేసినటువంటి డేటాలో దాన్ని ఒక టేబుల్ కింద మార్చుకుని ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని హౌసు, కంపోజిషన్, దాన్ని ఒక టేబుల్ కింద మార్చేసి ఆ పాయింట్లను విడదీసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కిందగా కూడా దీన్ని మనం మార్చుకోవడానికి, టెక్స్ట్ని మార్చుకోవడానికి వీలవుతుంది. ఇదంతా కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యమైంది. అంటే ఈ ఒక టెక్స్ట్ని ఇన్ని రకాలుగా మనం మార్చుకోవాలి అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోవాలి, గ్రామర్ మిస్టేక్స్ చూసుకోవాలి, అదేవిధంగా దాని యొక్క రైటింగ్ చేసినటువంటి పద్ధతిని ప్రొఫెషనల్ మూడ్లో ఎలా రాసుకోవాలి, ఫ్రెండ్లీ మూడ్లో ఎలా రాసుకోవాలి, దాంట్లో సమ్మరైజ్ ఎలా చేసుకోవాలి, లేదు అంటే మనకు నచ్చలేదు అంటే దాన్ని రీరైట్ ఎలా చేసుకోవాలి, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇంటెలిజెన్స్ బేస్డ్గా మనకి ఈ ఐఫోన్లో మనకి చేసి చూపించడం జరుగుతుంది ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అన్నమాట. ఇదన్నీ కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్నటువంటి అద్భుతం అనమాట మన టెక్స్ట్. ఇది మెయిన్ అనమాట. ఎవరైనా సరే ఎంప్లాయీస్ కానీ లేదంటే ఒక ఆఫీసర్స్ కానీ వాళ్ళ సబార్డినేట్స్ కానీ లేదంటే వాళ్ళ కంపెనీకి కానీ ఏదైనా ఒక డ్రాఫ్ట్ తయారు చేసి పంపాలనుకున్నప్పుడు, లేదంటే ఒక ఆదేశాలు అంటే ఆర్డర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ఆర్డర్స్ని కానీ, ఆ డ్రాఫ్ట్ని కానీ, ఆ యొక్క సమ్మరైజ్ చేసినటువంటి ఒక కంటెంట్ని కానీ రకరకాలైన పద్ధతుల్లో ఏది బాగుంటే అలాగా తయారు చేసుకుని దాన్ని ఒక రకంగా సమ్మరైజ్ చేసి చూపించవచ్చు, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చేసి చూపించవచ్చు, ప్రొఫెషనల్గా రాసి మనకు వాళ్ళకి ఇవ్వచ్చు, లేదు ఎంప్లాయీస్కి అర్థం కాదు అంటే ఫ్రెండ్లీ మోడ్లో రాసి కూడా దాన్ని మనకు అందించడానికి కుదురుతుంది ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది దాని ద్వారా. ఇవి కేవలం ఈ నోట్స్ యాప్లోనే కాకుండా మన ఆఫీసు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కూడా ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఈ ఆప్షన్స్ మనకి సపోర్ట్ చేస్తాయి. ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే ఒక మెయిల్ కంపోజ్ చేసినప్పుడు ఆ మెయిల్లో కూడా మనకి ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయా లేదా కూడా చూద్దాం.
మనం అందుకోసం ఫస్ట్ మనం మెయిల్లోకి వెళ్దాం. ఇక్కడ మనం మెయిల్ని మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కొత్త మెయిల్ని మనం కంపోజ్ చేద్దాం. కొత్త మెయిల్ని కంపోజ్ చేసేటప్పుడు ఇక్కడ సమ్ అడ్రస్ మనం అక్కడ టైప్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక టెక్స్ట్ని అందులో కంపోజ్ చేద్దాం. ఇందాక మనం కంపోజ్ చేసిన టెక్స్ట్ని ఇందులోకి తీసుకొచ్చి పేస్ట్ చేశాను. ఈ టెక్స్ట్ని కూడా మనం ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ సాయంతో మాడిఫై చేసుకోవచ్చా, మనకు కావాల్సిన విధంగా దాన్ని మార్చుకోవచ్చు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనం ఏ పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ని అయితే మనం మాడిఫై చేసుకుందాం అనుకుంటున్నామో ఆ పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. వెంటనే మనకి ప్రూఫ్ రీడు, రీరైటు, అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక ఐకాను మనకు ప్రత్యక్షం అయ్యాయి కీబోర్డు మీద. ఈ కీబోర్డు మీద ఉన్నటువంటి యాపిల్ ఇంటెలిజెన్స్ ఐకాన్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు ఏ విధంగా అయితే అక్కడ నోట్స్ యాప్లో మనం దీన్ని మాడిఫై చేసుకోగలిగామో అదేవిధంగా ఇక్కడ ప్రూఫ్ రీడ్ చేసుకోవచ్చు, రీరైట్ చేసుకోవచ్చు, ఫ్రెండ్లీ మోడ్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ మోడ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాగే కన్సేవ్ మోడ్లో అంటే దాన్ని సంక్షిప్తంగా దాని భావం చెడకుండా దాన్ని ఒక సంక్షిప్తమైనటువంటి పద్ధతి రూపులోకి మనం తీసుకురావచ్చు, అంటే క్రోడీకరించవచ్చు. అంటే మనం కంపోజ్ చేసినటువంటి టెక్స్ట్ బాగా ఎక్కువైపోయింది, దాన్ని మనం సంక్షిప్తీకరించాలి, దాన్ని బ్రీఫ్ చేసుకోవాలి అనుకుంటే ఈ కన్సైజ్ అనేటువంటి ఒక ఆప్షన్ మీద మనం ట్యాప్ చేసుకుంటే ఆ కన్సైజ్ చేస్తుంది దాన్ని, అంటే దాన్ని సంక్షిప్తంగా, దాన్ని క్లుప్తంగా, బ్రీఫ్గా తయారు చేసి కూడా మనకు ఆ కంటెంట్ని అందజేస్తుంది. అంతేకాకుండా మనకి ఇంకా ఉన్నాయి, సమ్మరైజ్ చేసుకోవచ్చు, కీ పాయింట్స్ని అందు నుంచి మనం డివైడ్ చేసుకోవచ్చు, ఒక లిస్ట్ రూపంలో బుల్లెట్ పాయింట్స్ ఇచ్చుకుని ఒక లిస్ట్ రూపంలో టెక్స్ట్ని మార్చుకోవచ్చు. అలాగే దానికి ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వేసి ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ద్వారా కూడా మనం కీ పాయింట్స్ మన ఎంప్లాయీస్కి కానీ మన స్టాఫ్కి కానీ లేదంటే మనం ఎవరైతే కాన్ఫరెన్స్లో పాల్గొన్నామో వాళ్ళందరికీ కూడా కీ పాయింట్స్ని కూడా హైలైట్ చేసి, సమ్మరీస్ని కూడా హైలైట్ చేసి మనం దాన్ని చూపించుకోవచ్చు. అదేవిధంగా మన కాన్ఫరెన్స్లో కానీ లేదంటే మనం పంపించినటువంటి నోట్స్ని రకరకాల పద్ధతిలో ఒక ప్రొఫెషనల్ మూడ్లో పంపించవచ్చు, లేదంటే ఫ్రెండ్లీ మూడ్లో పంపించవచ్చు. ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ టెక్స్ట్ని మనం కాన్ఫిగర్ చేసుకుని మనం ఈ డ్రాఫ్టింగ్స్ని మనం రకరకాలుగా మన డ్రాఫ్ట్ని మనం రకరకాలుగా మార్చుకుని మనం దాన్ని మనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, అదేవిధంగా ఐఫోన్ 16 సిరీస్లోని అన్ని మోడల్ ఫోన్స్కి ప్రస్తుతం మనకి అందించడం జరిగింది. కేవలం ఈమెయిల్స్ డ్రాఫ్టింగ్లోనే కాకుండా మెసేజెస్ని కంపోజ్ చేస్తున్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి ఫీచర్స్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెసేజెస్ యాప్లోకి వెళ్ళి ఆ మెసేజెస్ యాప్లో ఒక అడ్రస్కి నేను పంపించుకుంటాను. దాంట్లో నేను టెక్స్ట్లో ఒక కొత్త టెక్స్ట్ని నేను పేస్ట్ చేసి దాన్ని నేను ఏం చేశానంటే సెలెక్ట్ చేసిన వెంటనే సేమ్ ఫీచర్స్ మనకి ఇక్కడ ప్రూఫ్ రీడు, రీరైటు, అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్ ఐకాన్ కూడా కీబోర్డ్ మీద ప్రత్యక్షమైంది. అందులో సేమ్ ప్రూఫ్ రీడింగ్ చేయడమా, రీరైట్ చేయడమా, ఫ్రెండ్లీ మోడా, ప్రొఫెషనల్ మోడా, కన్సేవ్ అంటే సంక్షిప్తంగా చేయాలా, దాంట్లో బుల్లెట్ పాయింట్స్ని తీయాలా, లేకపోతే దాని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కింద వేయాలా, ఒక లిస్ట్ లాగా మనం దాన్ని మార్చాలా అనేటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి ఇలాగా మెసేజెస్ యాప్లో కూడా మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఈ రకంగా మెసేజెస్ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఈమెయిల్ని పంపుకోవచ్చు, నోట్స్ తయారు చేసుకోవచ్చు, డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ వర్డ్ అనేటి మొబైల్ వెర్షన్లో కూడా మనం ఏదైనా ఒక టెక్స్ట్ని డ్రాఫ్ట్ చేసినప్పుడు దాన్ని మనకు కావాల్సిన విధంగా మాడిఫై చేసుకొని సేవ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక డ్రాఫ్టింగ్ని మోడిఫికేషన్స్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాల్ రికార్డింగ్ని ట్రాన్స్క్రిప్ట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. కాల్ మనం రికార్డ్ చేసుకుని దాన్ని మనం ఆ రికార్డ్ చేసినటువంటి ఆ వాయిస్ని టెక్స్ట్ రూపంలోకి మార్చుకుని దాన్ని మళ్ళీ మనం దాన్ని ప్రూఫ్ రీడ్ చేసుకుని మనం ఎవరికైనా సరే డ్రాఫ్ట్ పంపించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీసరు లేదంటే మీరు ఒక ఎంప్లాయీ, మీరు ఒక కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మీకు ఆ కాన్ఫరెన్స్లో వచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ నోట్స్ని మనం టెక్స్ట్ రూపంలో మార్చుకుని దాన్ని మళ్ళీ ప్రొఫెషనల్గా ఎడిట్ చేసుకుని అందరికీ హార్డ్ కాపీస్ కింద పంపించుకోవచ్చు. లేదంటే మీ హైరార్చీస్కి ఆ మీటింగు, ఆ టెలికాన్ఫరెన్స్ సమ్మరీ ఇది అని చెప్పేసి టెక్స్ట్ రూపంలో మీరు హైరార్చీస్కి పంపించుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క కాల్ రికార్డింగ్ని మీరు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా టెక్స్ట్ రూపంలోకి మార్చుకుని మనం ఆటోమేటిక్గా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే డైరెక్ట్గా కాల్ రికార్డ్ అవ్వడం, అది టెక్స్ట్ రూపంలోకి మారిపోవడం జరుగుతుంది. ఇది కేవలం యూఎస్ స్టాండర్డ్ ఇంగ్లీష్లో మాత్రమే జరుగుతుంది. ఇండియన్ ఇంగ్లీష్ కీబోర్డ్స్కి మాత్రం ఇది వర్తించదు. మనం ఏంటంటే మన కీబోర్డ్ని, మన ఫోన్ లాంగ్వేజ్ని కూడా యూఎస్ ఇంగ్లీష్లోకి మార్చుకుని ఉంటేనే, మీకు ముందు చెప్పాను కదా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మనకి ఎనేబుల్ అవ్వాలంటేనే మన ఫోన్ లాంగ్వేజ్ యూఎస్ ఇంగ్లీష్లో ఉండాలి.
ఈ ఇంగ్లీష్లో కాల్ రికార్డింగ్ ఏ విధంగా పనిచేస్తుంది, కాల్ రికార్డింగ్ ఏ విధంగా పనిచేస్తుంది, రికార్డ్ అయిన టెక్స్ట్ ట్రాన్స్క్రిప్ట్ ఏ విధంగా అవుతుందో మనం చూద్దాం. ఒక కాల్ చేస్తున్నాను నేను, ఒక కాల్కి నేను రింగ్ ఇచ్చాను. కాల్ రింగ్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక ఈ వాయిస్ మెమో, వాయిస్ రికార్డింగ్ ఐకాన్ లాంటిది మనకు కనిపిస్తుంది. నేను కాల్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన వెంటనే ఆ ఐకాన్ హైలైట్ అయింది. నేను దాని మీద ట్యాప్ చేసిన వెంటనే ఆ కాల్ రికార్డింగ్ జరుగుతుంది. ఇక్కడ ఈ కాల్ రికార్డ్ అవుతుందని చెప్పేసి అవతల పర్సన్కి ఒక మెసేజ్ వెళ్తుంది. అప్పుడు ఆ కాల్ని మనం నోట్స్ కింద చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాపిల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద పర్సనల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ దట్ పుట్స్ పవర్ఫుల్ జనరేటివ్ మోడ్స్ right the core of your iPhone, iPad and Mac and powers incredible new features to help users communicate, work and experience themselves. ఇది నేను కాల్ రికార్డింగ్లో నేను ఇచ్చినటువంటి ఇది. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేశాను. నేను ఇది డైరెక్ట్గా నోట్స్ యాప్లోకి సేవ్ అవుతుంది. మనం ఒకసారి ఆ కాల్ కూడా కట్ చేశాను. నోట్స్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ కాల్ విత్ మై న్యూ ఎయిర్టెల్ 10:38 నిమిషాలకు నేను ఇది కాల్ చేశాను. దాన్ని మనం ట్యాప్ చేస్తే ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ ఇది ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ యొక్క టెక్స్ట్ అనేటువంటిది మనకి ట్రాన్స్క్రిప్ట్ చేసి మనకు కనిపించింది అనమాట. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని రైటింగ్ టూల్స్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ రైటింగ్ టూల్స్ వచ్చేస్తాయి. మనకి ఇక్కడ మనం ఏం చేసాం, ముందు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ అయినటువంటి టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి కాపీ, రైటింగ్ టూల్స్ అని చెప్పేసి పైన మనకి పాపప్ అయ్యాయి కదా. ఈ రైటింగ్ టూల్స్ మీద మనం టచ్ చేసేసి దాన్ని రీరైట్ చేసేసి మనం రీరైట్ చేయమని చెప్తే అదంతా కూడా ఒక సమ్మరీ రూపంలో మనకి కిందకి ఆ పాయింట్స్ కింద ఏదైతే వచ్చిందో దాంట్లో ఎర్రర్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ తీసేసి మనకి ఇంటెలిజెన్స్ ఈజ్ ద పర్సనల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ దట్ పుట్స్ పవర్ఫుల్ లోకల్ జనరేటివ్ వర్డ్స్ ఇంటూ ద రిమోట్ అని చెప్పేసి మనం ఏదైతే చదివామో అదంతా కూడా ట్రాన్స్క్రిప్ట్ అయిపోయి మనకి ఇక్కడ ఒక మెమో రూపంలో వచ్చేసింది, ఒక టెక్స్ట్ రూపంలో వచ్చేసింది. ఆ టెక్స్ట్ని మన అవసరాలకు ఉపయోగించుకునేటట్టు వీలవుతుంది. ఈ విధంగా ఐఫోన్లో ఒక కాల్ రికార్డ్ చేసుకుని ఆ కాల్ని మనం టెక్స్ట్ కింద ట్రాన్స్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ని రకరకాల పద్ధతిలో ప్రొఫెషనల్ వేలో రీరైట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెండ్లీ వేలో చేసుకోవచ్చు, పాయింట్స్ డివైడ్ చేసుకోవచ్చు, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కింద మార్చుకోవచ్చు, బుల్లెట్ పాయింట్స్ వేసి విడివిడిగా దాన్ని ఒక పాయింట్స్ రూపంలో రాసుకోవచ్చు. ఈ విధంగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఒక పవర్ఫుల్ రైటింగ్ టూల్స్ని ప్రస్తుతం మన ఐఫోన్స్లోకి అందజేస్తుంది. ఈ పవర్ఫుల్ రైటింగ్ టూల్స్ వల్ల మన ఇంగ్లీష్లో లోపాలు ఉంటాయి, మన రైటింగ్లో తేడాలు ఉంటాయని భయపడక్కర్లేకుండా మనకు నచ్చినటువంటి ఇంగ్లీష్లో మనం రాసి దానికి ఇన్పుట్ ఇచ్చి దాన్ని మనం ప్రూఫ్ రీడ్ చేసుకుని మనకు కావాల్సినటువంటి ప్రొఫెషనల్ మోడ్లోనా ఫ్రెండ్లీ మోడ్లోనా మనం మార్చుకొని పంపించవచ్చు. ఇది ప్రస్తుతం యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఐఫోన్ 15 Pro నుంచి ఆ పై వెర్షన్స్లోను, తర్వాత ఐఫోన్ 16లోని అన్ని వెర్షన్స్లో అన్ని మోడల్స్లోకి కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్తులో మిగిలిన మోడల్స్లో కూడా ఇది అప్డేట్స్ రూపంలో అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హార్డ్వేర్ కూడా దాన్ని కంపాటబుల్ సపోర్ట్ చేస్తేనే ఈ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి కంపాటబుల్ ఫోన్స్లోకి తొందరలో మనకి మిగిలిన మోడల్స్లో కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగం. ఇంకా ఇలాంటి అద్భుతాలు చాలా వస్తాయి ఐఫోన్లోకి. అవన్నింటినీ కూడా నేను మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితో నేను మరిన్ని మంచి ట్యుటోరియల్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వగలుగుతాను. కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ మీద మీరు ట్యాప్ చేస్తే నా వీడియోలన్నీ కూడా మీకు నేరుగా ఫోన్లోకి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తూ జై హింద్, జై భారత్.